అందరికీ నమస్కారం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు స్పైసీగా వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించింది అనుకోండి, ఈ రైస్ అయితే చేస్తూ ఉంటాను. ఇది లంచ్ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. టమాటీలు అయితే ఒక 4 అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మిల్లీ మేకర్లు కూడా నానబెట్టుకొని రెడీగా ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 3 లవంగీలు, ఒక దాల్చిన చెక్క, గుప్పెడు జీడిపప్పులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేగిపోయినాక దాంట్లోనే మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదండి టమాటా, అది కూడా వేసేసుకొని అదంతా బాగా మగ్గిపోయినాక దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు రుచికి తగినట్లుగా అన్నీ వేసేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ వేగిపోయినాక మిల్లీ మేకర్లు అనేది వాటర్ పిండుకొని దాంట్లో వేసేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక వండుకున్న అన్నం అయితే ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడే ఉప్పు సరిపోయిందా లేదని చూసుకున్నాక రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇది అనేది టమాటో రైస్ అని నేను అంటాను, మీరేమంటారని కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.